మరి నువ్వే చెప్పు, యోగివి కదా. ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మామూలు జనాల కన్నా మాలాంటి యోగులే ఎక్కువ. లవ్లో నవ్వాలా, ఏడవాలా, విడిపోవాలా అంతే. యోగి అవ్వాలా. యోగి ఒక గిఫ్ట్, మీకు ఛాన్స్ లేదు. ఓన్లీ బాయ్స్ కెన్ ఎంజాయ్ దట్ ఫీలింగ్. లవ్ ఫెయిల్ అయ్యాక ఉండే ఫేస్ని లీడ్ చేస్తూ ఒక ట్రాన్స్లో ఉంటూ సెల్ఫ్కి సెల్ఫ్ని ఇంట్రడ్యూస్ చేసుకునే ఫేస్ అది. అమ్మో, నిన్ను వదిలేస్తే నాకన్నా ముందు నువ్వే ఫిల్మ్ తీసేలా ఉన్నావు. అన్ని రిలేషన్షిప్స్కి ప్రాసెస్ ఒక్కటే. ఎక్స్ప్లెయిన్. లవ్ టు బ్రేకప్కి జనరల్గా ఉండే ప్రాసెస్లో స్టేజెస్ 5. ఒక్కొక్క రిలేషన్షిప్లో డ్యూరేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ స్టేజెస్ సేమ్ ఉంటాయి. తెలవకుండా చూడడం, డేర్ చేసి ప్రపోజ్ చేయడం, ప్యారలల్ లైఫ్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడం, డిఫరెన్సెస్ వచ్చాక స్లోగా ఏడవడం, బ్రేకప్ అయిపోయాక గాడ్ని తిట్టుకుంటూ ఫుల్గా ఏడవడం, కవితలు రాయడం, అంతే. పిహెచ్డియా? కవితలు బాగుంది. నీకు ఒక సాలిడ్ రిలేషన్షిప్ దొరుకుంటే నీ లైఫ్ వేరేలా ఉండేది. లవ్ అన్న ఫేస్ లైఫ్లో ఉన్న కాన్ఫిడెన్స్ పోగొట్టడానికి తప్ప దేనికి యూస్ లేదు. పక్కన ఉన్నప్పుడు లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ నుంచి మనం అసలు దేనికి పనికిరామనడానికి కన్ఫర్మ్గా సీట్ బుక్ చేసుకోవచ్చు. సపోర్టింగ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి. డాబాలో అంకుల్ ఆంటీ లాగా. ఈ ఏజ్లో కూడా ఎంత క్యూట్గా ఉన్నారు. ఆ రేంజ్ అండర్స్టాండింగ్ ఉండాలి. లైఫ్లో ఏం అచీవ్ చేయలేమనే దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అంకుల్ ఆంటీ లాంటి ఎక్సెప్షన్ ఎక్కడో ఒక్క దగ్గర ఉంటుంది. అరే, ఎందుకు అలా అవుట్ వెళ్ళి మాట్లాడుతున్నా?